స్వరాజ్ న్యూస్ కి స్వాగతం. అట్టహాసంగా తెలంగాణ రాష్ట్ర టెస్కాప్ చైర్మన్ రవీంద్రరావు జన్మదిన వేడుకలు. గ్రాండ్ గా తెలంగాణ టెస్కాప్ చైర్మన్ రవీంద్రరావు జన్మదిన వేడుకల్ని హన్మకొండ జిల్లా ఐనవోలు మండల కేంద్రంలోని తన నివాస గృహంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్మన్ మారినేని రవీంద్రరావు మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అన్నింటినీ నెరవేరుస్తూ అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తోందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఐలేష్ నాగరాజు, ఉమ్మడి వరంగల్ జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు, బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు పాల్గొన్నారు. जेके తీరా మంచి ఫోటో తీరా కొట్ట ఎన్ని దిగుతారు పోతే ఎక్కడ చూసినా మేము ఉండాలి. ఓకే అయితే ఫోటో ఉండే చూడు అంత దూరం నుంచి వచ్చిందా ఆఫీసర్ చూసుకొని వచ్చాం మేడం. ఫోటో కొట్టు ఫోటో కొట్టు అక్కడ కత్తే కొట్టు అక్కడ రామ్ ఓకే గంట పట్టింది దేవదాస్ కావాలి సతీష్ దేవదాస్ పెళ్లికి పోతే మనం మీరున్నారా మేడం? నేను 15 days ఎక్కడ పోలే చెప్పారు ఫోన్ చేసి కొప్పంటారు మంచిగా పంపిస్తున్నాను. సంవత్సర కాలం పూర్తి చేసుకొని మహిళా సదస్సు వరంగల్లో 30 తారీఖు రైతు సదస్సు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీంట్లో భాగంగా రైతులకు ఇచ్చినటువంటి 2 లక్షల రుణమాఫీ కానీ మరి బోనస్ ఇవాళ కొనుగోలు కేంద్రాల దగ్గర సన్నధాన్యం సంబంధించి ధాన్యం కాంటాక్ట్ చేస్తే ప్రభుత్వం నుంచి బోనస్ కింద 500 రూపాయలు ఇవ్వడం జరుగుతూ ఉన్నది. అదేవిధంగా ఎరువులు, విత్తనాలు, రైతు భరోసా కూడా త్వరలో ఇవ్వబోతున్నారు. ఇంకా మిగిలిపోయిన 2 లక్షల రుణమాఫీ సంబంధించినటువంటి వాళ్ళకు కూడా త్వరలో ఇవ్వబోతున్నారు. రైతు సంబంధించి రేపటి నుంచి 3 రోజుల వరకు కూడా రైతు పండుగ దినోత్సవాలు జరుపుకోవాలని రాష్ట్ర వ్యాప్తంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. సహకార సంఘాలలో, జిల్లా బ్యాంకుల్లో, మరి రైతు సంబంధించిన రైతు వేదికలలో అంతటా కూడా రైతు సంబంధించిన రైతు ఉత్సవాలు జరుపుకోవాలని, అదేవిధంగా జరుగుతున్నటువంటి కార్యక్రమాలను అందరికీ తెలియజేసే విధంగా కార్యక్రమం రూపొందించుకొని 30 తారీఖు నాడు రైతు సదస్సుకు, మహబూబ్నగర్లో జరుగుతున్న రైతు సదస్సుకు విజయవంతం చేయడానికి మరి జిల్లాలో, రాష్ట్రంలో ఉన్నటువంటి సహకార సంఘ చైర్మన్లు, డైరెక్టర్లు, జిల్లా బ్యాంక్ చైర్మన్లు, వాళ్ళ డైరెక్టర్లు అందరూ కూడా రైతులను తీసుకొని కదిలి రావాలని ఈ కార్యక్రమాల రైతు ప్రభుత్వంగా నిలబడి రైతులకు అండదండగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని
ఆశీర్వదించడానికి, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఆశీర్వదించడానికి అందరూ కూడా పెద్ద ఎత్తున కథలు రావాలని వారందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. సందర్భంగా ఈ రోజున కలిసిన వారందరికీ, ఫోన్లలో విషయం చెప్పిన వారందరికీ, మరి పెద్దలు, మరి ముఖ్యమంత్రి గారు కానీ, మరి మంత్రివర్యులు కానీ, ఎమ్మెల్యేలు కానీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు. నా అభిమానులు, నాతోటి మిత్రులు, బంధువులు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వరకు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా 5,000 కోట్ల రుణమాఫీ సహకార సంఘాల ద్వారా జరగబోతున్నది. దాంట్లో ఇప్పటికే చాలా వరకు వచ్చినాయి, ఇంకా కొంత రాబోతున్నది. వరంగల్ జిల్లా వ్యాప్తంగా 500 కోట్లు ఉన్నది, అందులో 300 కోట్ల పైగా వచ్చేసింది. ఇంకా 200 కోట్ల వరకు రాబోతున్నది. అది కూడా త్వరలో రైతుల ఖాతాలోకి వెళ్తున్నది. వాళ్ళు సంతోషపడుతున్నారు. ఆ అకౌంట్లలో వేసిన ప్రతి ఒక్కరికి కూడా తిరిగి మళ్ళీ రుణాలు కూడా ఇవ్వడం జరుగుతూ ఉన్నది. తప్పకుండా సింగిల్ స్పెల్లో ఒకటే విడతలో 2 లక్షల రూపాయలు అనేది భారతదేశంలో ఎక్కడ కూడా ఇవ్వనటువంటి కార్యక్రమం. ఇది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు చేసిన ఘనత. దాని రైతులు ఎప్పుడైనా కూడా మర్చిపోలేదు.